గాయ్స్ అనదర్ మినీ వ్లాగ్. మీలో ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇది మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఆ కాలం పచ్చళ్ళు నిజంగా చాలా బాగుంటాయండి. ఈ చట్నీలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుండిద్ది. చాలామందికి కూడా ఈ పికిల్ అంటే కొంచెం తెలీదు. సో ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ చెప్తాను. ఎప్పుడు గ్రైండర్స్తో లేకపోతే మిక్సీతో వీటన్నిటితో యూజ్ లేకుండా ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక చిన్న దాక పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, బెండకాయ, దొండకాయ, వంకాయ, టమాటా, చింతపండు, టేస్ట్కి తగిన సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇంకా ఏదన్నా పని ఉంటే ఆ పని చేసేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం మాడిపోవడం కానీ ఫ్రై అయిపోవడం కానీ కర్రీ అవ్వడం కానీ అలా ఏం అవ్వదు. సో ఆ 15 నిమిషాలు ఇంకా ఏ పని ఉన్నా కానీ మనం చేసేసుకోవచ్చు. ఒకవేళ లంచ్ బాక్స్ చేయాలంటే మార్నింగే లేసి చేసుకుంటాం కదా, ఇది స్టవ్ మీద పెట్టేసి వదిలేసేయండి, దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవడమే. ఒక 15 నిమిషాల తర్వాత ఒకసారి ప్లేట్ తీసి చూస్తే ఆ 15 మినిట్స్ తర్వాత ఎలా కుక్ అవుతుందో మీరు చూస్తేనే షాక్ అయిపోతారు. సో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. డీటెయిల్గా ప్రాసెస్ చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇది బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇది ట్రై చేసేయండి. మీకు ఏ మిక్సీలతో గ్రైండర్స్తో మీకు ఎలాగో అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకే ఇలాగే ట్రై చేసేయండి. ఎన్నో కొన్ని వస్తువులు తీసుకువెళ్తారు కదండి, సో అందుకే ఇలా ఒకసారి ఎప్పుడైనా హాస్టల్లో ఫుడ్ బాగోనప్పుడు లేకపోతే మీకు నచ్చిన కర్రీ చేయనప్పుడు ఇలా నోటికి ఏదన్నా స్పైసీగా లేకపోతే వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ఈ చట్నీ చేసుకొని తినండి, చాలా బాగుండిద్దండి, అస్సలు వదిలిపెట్టరు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. సో నేను చేసే ప్రాసెస్ కూడా చూడండి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సేమ్ ఇలాగే కుక్ అయిపోయాక నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, సో అందుకే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర కూడా వేసేసుకొని నేను చూపించే టిప్తో అయితే ఫాలో అయిపోండి. సో ఇలా ఒక 5 నిమిషాలు అయితే చేసుకోవచ్చు. ఇవి మనం పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అవ్వాలి. కాకపోతే మనం ఇవన్నీ వేసుకోము, జస్ట్ టమాటాలు, పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకుంటాము. సో ఈ చట్నీకి మాత్రం వంకాయలు, కొంచెం పచ్చిమిర్చి, బెండకాయలు, దొండకాయలు స్టార్టింగ్లో చెప్పాను కదా, అవన్నీ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది. చాలామంది బెండకాయ వేస్తే కొంచెం జిగురుగా వస్తుందని ఫీల్ అవుతారు, అలా ఏం ఉండదండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, ఎందుకంటే చింతపండు వేసుకున్నాను కదా, సో అందుకే సాల్ట్ సరిపోదండి. మధ్య మధ్యలో చూసుకుంటూ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే కసం అయిపోయి తినలేము. సో అందుకే నేను కొంచెం కొంచెంగా చూసుకొని అయితే వేసుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని పోపు దినుసులు ఎలా వేసుకుంటామో, మనం పప్పుకి ఎలా పోపు దినుసులు వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పోపు దినుసులు అయితే వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కరివేపాకు తెచ్చుకున్నానండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ నావి చూసుంటే కనుక అసలు కరివేపాకే నేను వేయను, ఎందుకంటే నాకు అవైలబుల్గా ఉండదు. సో అందుకే ఈరోజు అయితే దొరికింది, అందుకే ఇది వేసేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే పచ్చిమిర్చికి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా స్పైసీగా తినాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే యాడ్ చేసుకోండి. మేము కొంచెం లైట్గానే తింటామండి, సో అందుకే నేను ఎక్కువ స్పైసెస్ లేకుండా వేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే రాగి సంగటి. నాకు బిఫోర్ మ్యారేజ్ తెలియదండి దీనివల్ల ఇంత టేస్ట్ వస్తుందని. సో సంగటిలోకి ఇది వేసుకొని తింటే చికెన్ కర్రీ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. రాయలసీమలో ఇది ఎక్కువ యూజ్ చేసుకుంటారు, ఎక్కువ వాళ్ళు ఇలా చేసుకొని సంగట్లో తింటారండి. ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుండిద్ది. మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.